నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే లభిస్తుంది. సో ఒకేసారి మనం 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్టీ కార్డ్ అయితే వాడలేము. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ అని చెప్పేసి ఒకటి లభిస్తుంది మీకు ఇక్కడ చూడొచ్చు పిక్చర్లో. సో ఇట్లాంటి మనం యూజ్ చేసి ఒకేసారి 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్టీ కార్డ్ అయితే చాలామంది వాడుతున్నారు. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నాకు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ అడాప్టర్ వాడడం వల్ల ఫోన్కి ఏమైనా ప్రమాదకరమా, ఈ అడాప్టర్ వాడితే ఫోన్ పాడైపోతుందా? సో దీని గురించి చాలామంది డౌట్స్ ఉన్నాయి, చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ అడాప్టర్ వాడడం వల్ల మీ ఫోన్కి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మీ ఫోన్లో ఆల్రెడీ 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్టీ కార్డ్ వాడడానికి పాసిబిలిటీ ఉంది, కాకపోతే మనం ఒకేసారి 3 వాడలేము. సో అడాప్టర్ ఏం చేస్తుందంటే, మనం ఒకేసారి 3 వాడడానికి మనకి అనుమతిస్తుంది అంతే. దాని మించి దీనిలో మనకి ఫోన్ పాడైపోయిద్దని ఏమీ ఉండదు. సో దీనివల్ల ఏమైందంటే, మీకు ఒకటే కాన్ ఏంటంటే, మీ బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఒకేసారి 2 సిమ్ కార్డులు వాడుతున్నారు కాబట్టి. సో 2 సిమ్ కార్డులు మీకు సిగ్నల్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి, 2 సిమ్ కార్డులు ఒకేసారి వర్క్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఖచ్చితంగా మీకు కొంచెం బ్యాటరీ లైఫ్లో కొంచెం తేడా కనపడుతుంది, కానీ మొబైల్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీరు ఈ అడాప్టర్స్ అయితే వాడచ్చు. కొంతమంది సిమ్ కార్డు కాల్చి రేకు తీసేసి దాన్ని మళ్ళీ పెట్టేసి వాడుతున్నారు. సో అట్లా కూడా మీరు వాడచ్చు, కాకపోతే అది కొంచెం రిస్కీ ప్రాసెస్. సో అది మీకు కానీ ఫెయిల్ అయిందంటే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, సిమ్ కార్డ్ అయితే పాడైపోతుంది మీకు. సో మీరు ఆ ప్రాసెస్ మీకు వచ్చు, మేము చేయగలను అనుకుంటే మీరు కాల్చి ఆ రేకు తీసి మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఈ అడాప్టర్ ఉంది కదా, అడాప్టర్ వాడుకోవచ్చు. సో అడాప్టర్ బయటకు వస్తుంది, సో మీరు ఏం చేయాలంటే కేసు పెట్టి మీరు కవర్ చేయొచ్చు దాన్ని. సో ఇది ఫ్రెండ్స్ అడాప్టర్ గురించి. అడాప్టర్ వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మీ ఫోన్ ఏం పాడైపోదు, మీ ఫోన్ ఏమీ పేలిపోదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అడాప్టర్ అయితే మీరు కొనుక్కోవచ్చు, మీరు 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్టీ కార్డు వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకున్న డౌట్ హైబ్రిడ్ సిమ్ అడాప్టర్ గురించి. వీడియో నేను మీ డౌట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో అయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. Thanks for watching. Bye bye now.